హలో దే గాయస్, నేను తౌసీఫ్ అహ్మద్ వరంగల్ నుండి. సో ఇవాళ బ్యాక్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ అ వీక్. సో మీకోసం ఒక వీడియో తీసుకొచ్చాను. చాలామంది ఒక కన్ఫ్యూజన్లు ఉంటారు, ఎస్పెషల్లీ ఒక 100cc బైక్ కొనేటప్పుడు. సో మెయిన్గా ఈ కన్ఫ్యూజన్కి దూరం చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ది బెస్ట్ 100cc మోటార్ సైకిల్ ఇన్ తెలుగు. సో ఎవరైతే నా వీడియో చూస్తుండో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. బికాజ్ దీంట్లో ఈ వీడియోలో చాలా 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 స్ట్రాంగ్ పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. చాలామంది అనుకోవచ్చు లైక్ నేను ఒక 100cc బైక్ కొనబోతున్నాను, ఏ బైక్ కొనాలి? మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. బేసికల్గా మనం బజాజ్లో చూసుకుంటే ప్లాటినా 100 ఉంది, హీరోలో చూసుకుంటే ప్యాషన్ ఉంది, తర్వాత మనకు స్ప్లెండర్ ఉంది, హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో, హాండాలో చూసుకుంటే షైన్ 100 DX. సో నేను ఈ కన్ఫ్యూజన్కి దూరం చేయడానికి నేను ఒకటే బైక్ అండి. ఇక్కడ నేను చాలా బైక్స్ గురించి మాట్లాడను, చాలా జస్టిఫికేషన్స్ కాకుండా మనం ఒక డీటెయిల్డ్ వీడియో చేద్దాం అబౌట్ ది బెస్ట్, ఓన్లీ బెస్ట్ నా ఒపీనియన్లో ద టాప్ 100cc మోటార్ సైకిల్. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు ఇతని దగ్గర ప్లాటినా ఉంది కదా, ఇతడు ప్లాటినా 100 గురించే మాట్లాడతాడు, వేరే బైక్స్కి అందరికీ పక్కన పెట్టేస్తాడు. అలా కాదండి, నేను అట్లా ఎప్పుడూ ప్రెజుడిస్, బయాస్నెస్ నేను మెయింటైన్ చేయను. సో మెయిన్గా మనం కనుక చూసుకుంటే అండి, ఇక్కడ విచ్ ఇస్ ది బెస్ట్, ఓన్లీ బెస్ట్ నా ఒపీనియన్లో ది బెస్ట్ 100cc మోటార్ సైకిల్ ఇన్ ద మార్కెట్, బడ్జెట్ ప్రకారంగా, ఫీచర్స్ ప్రకారంగా అండ్ ప్రాక్టికాలిటీ అండ్ మెయిన్గా 100cc కొనేటోళ్ళు పవర్కి కొంచెం అంత ఎక్కువ చూడరు, మెయిన్ ప్రిడామినెంట్లీ మైలేజ్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో విచ్ బైక్ ఇస్ దాట్? ఇట్ ఈస్ ఫ్రమ్ హోండా. విచ్ బైక్ ఇస్ దాట్? ది హోండా షైన్ 100 DX అండి, రీసెంట్ లాంచ్. సో నేను మెయిన్గా ఈ బైక్ గురించి మాట్లాడితే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక 99cc 2 valve ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది అండ్ పిస్టన్ జెట్తో సహా వస్తుందండి మోటార్ సైకిల్కి ఇంజిన్. పిస్టన్ జెట్ ఏం చేస్తుందంటే పిస్టన్ కింద ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఇంజిన్ టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ అయ్యి లైఫ్ కంపారిటివ్లీ మనం మంచిగా నడిపితే బెటర్ ఉంటుంది. తర్వాత ఇంజిన్ టెంపరేచర్ కూడా మంచిగా మెయింటైన్ అయిన తర్వాత లూబ్రికేషన్ కూడా కాన్స్టెంట్గా అవుతూ ఉంటుంది. ఇంజిన్ ఫ్రిక్షన్ అనేది కొంచెం అంటే కంపేర్ టు అదర్ మోటార్ సైకిల్స్ దీంట్లో కొంచెం తగ్గి ఉంటుంది అనమాట. ఓకే, అన్ని బైక్స్కి తగ్గే ఉంటుంది, దీంట్లో కొంచెం ఎక్కువ తగ్గుతుంది. సో దానివల్ల ఇంజిన్ లైఫ్ కూడా పెరుగుతుంది. తర్వాత మనం కనుక చూసుకుంటే ఈ బైక్లో మనకి మ్యాక్సిమం పవర్ ఇప్పుడు వచ్చేసి ప్లాటినాకి మనం చూసుకుంటే 8.1, 8.2 bhp ఉంది, కానీ దీనికి 7.3 bhp ఉంది. దేనికి? హోండా షైన్ 100 DXకి. ఇతడికి కంపెనీ ఈ బైక్కి తక్కువ ఎందుకు పెట్టాడంటే తక్కువ పవర్ పెట్టడం వల్ల మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో 7.3 bhp ఆఫ్ మ్యాక్సిమం పవర్ అట్ 7500 rpm, 8.05 Nm ఆఫ్ టార్క్ అట్ 5000 rpm. టార్క్ బాగానే ఉంది, గుడ్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్షన్ ప్రతి బైక్ వస్తుంది, ఈ బైక్కి కూడా వస్తుంది. అండ్ ఈ బైక్లో స్పెషాలిటీ ఏంటంటే చాలా బైక్స్లలో మనకి కిక్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ వస్తుంది, ఈ బైక్కి కూడా మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ వస్తుంది. తర్వాత మనం కనుక చూసుకుంటే మెయిన్ విషయం హోండా షైన్ 100 DX ఎందుకు? డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్కి సీట్ హైట్ అనేది 786 mm. ఇప్పుడు నా ప్లాటినాకి ఏంటంటే 805 mm, ఆల్మోస్ట్ 20 mm డిఫరెన్స్ ఉందండి. సో యావరేజ్ హైట్ రైడర్స్కి కూడా ఈ బైక్ చాలా మంచిగా సెట్ అవుతుంది. ప్లస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ ఆల్మోస్ట్ 168 mm, 170 mm అని పెట్టుకోండి. సో దానివల్ల ఏంది, ఎలాంటి రోడ్స్ మీద కూడా నడిపినా ఇట్స్ గుడ్ ఎనఫ్ అనమాట. ఏ బైక్ అయితే 150 గ్రౌండ్ క్లియరెన్స్ ఉండదో వాళ్ళకి ఇష్యూ, 168, 170 mm అయితే డీసెంట్, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకొక పెద్ద పాయింట్, ఇప్పుడు స్ప్లెండర్ అండ్ హెచ్ఎఫ్ డీలక్స్ నేను వేస్ట్ బండ్లన ఏ యాంగిల్ అంటలేను, దే ఆర్ గుడ్ బైక్స్. ఇప్పుడు హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో కూడా చాలా బాగుంది, కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ షైన్ 100 DXలో ఉన్న ఫీచర్స్ ఆ బండ్లలో లేవు, ఆ బండ్లో ఉన్న కొన్ని ఫీచర్స్ ఈ బండ్లలో లేవు. సో అవి నేను చెప్తాను. సో షైన్ 100 DXలో మనకి మెయిన్గా 10 లీటర్ ట్యాంక్ వస్తుంది. సో 10 లీటర్ ట్యాంక్ ఈజ్ అ వెరీ 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 బిగ్ ప్లస్ పాయింట్ ఇన్ టుడేస్ మార్కెట్. ఇంకొకటి ఏంటంటే అండి, పెద్ద ట్యాంక్స్ ఉండడం వల్ల చాలామంది ఎక్కువ ఫ్యూల్ మెయింటైన్ చేయరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూల్ పంప్ ట్యాంక్ లోపట ఉంటే బండి
ఫ్యూల్ పంప్ మోటార్ పాడైపోతుంది తక్కువ ఫ్యూల్ పెడితే. సో షైన్ 100DXలో ఒక చాలా 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 పెద్ద బెనిఫిట్, నాట్ జస్ట్ ఇన్ షైన్ 100DX, వేరే బండ్లలో కూడా హోండాలో, మెయిన్గా హోండా షైన్ 125, హోండా SP 125, హోండా యూనికార్న్, హోండా షైన్ 100 రెగ్యులర్ వర్జన్, హోండా షైన్ 100DXకి కంపెనీ అతడు ఏం చేశాడంటే ట్యాంక్ లోపల కాదు, ట్యాంక్ బయట ఫ్యూల్ పంప్ ఇచ్చాడు, ఒక డబ్బాలు వస్తుంది. దానివల్ల మీరు తక్కువ పెట్రోల్ మెయింటైన్ చేసినా మీ బైక్ ఫ్యూల్ పంప్ పాడు కాదు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం వేరే కంపెనీస్లల్లో టెక్నాలజీ ట్యాంక్ లోపల ఫ్యూల్ పంప్ ఇచ్చేది ఉంటుంది, కానీ హోండా అతడు ఏం చేశారంటే అన్ని లేటెస్ట్ BS6 బైక్స్కి ట్యాంక్ కింద బయట ఒక డబ్బాలో ఫ్యూల్ పంప్ ఇచ్చిండు. దానివల్ల ఏంటంటే మీకు మినిమం ఫ్యూల్ మెయింటైన్ చేసే అవసరం ఉండదు. చాలామంది ఏం చేస్తారు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, వాళ్ళకి బడ్జెట్ లేకనో కొందరి దగ్గర అంటే ఉంటుంది ఒక రీజన్, వాళ్ళ ఫ్యూల్ స్టేషన్ అంటే పెట్రోల్ స్టేషన్ చాలా దూరం ఉండడం వల్ల తక్కువ ఫ్యూల్ మెయింటైన్ చేస్తారు కావచ్చు. సో షైన్ 100DXలో మీరు తక్కువ పెట్రోల్ అంటే మినిమం ఒక ఎప్పుడైనా 1 to 1.5 లీటర్ మెయింటైన్ చేసినా ఏమీ కాదు. అదే వేరే బైక్స్లలో మీరు తప్పకుండా 1/3 ఆఫ్ ద ట్యాంక్ అంటే మినిమం ఒక 3 లీటర్స్ పెట్రోల్ ఫ్యూల్ పెట్టాలి. దీంట్లో 1 to 1.5 లీటర్ 1 లీటర్ పెట్టిన నిజంగా ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు బండి ఇంకొక బెనిఫిట్ షైన్ 100DX ఏంటంటే అండి దీని వెయిట్ ఓన్లీ 103 kg. సో మీకు హ్యాండ్లింగ్లల్లా అంటే సిటీ రైడ్స్కి చాలా బాగుంటుంది. సో అదొక చాలా పెద్ద బెనిఫిట్. ఓకే, సో పెద్ద ట్యాంక్ బెనిఫిట్, పెద్ద ట్యాంక్లో మీరు తక్కువ ఫ్యూల్ పెట్టినా బెనిఫిటే. తర్వాత మనం కనుక చూసుకుంటే బైక్లో మనకు 4 కలర్స్ వస్తాయండి. ఓకే, ఇమేజెస్లలో చూస్తున్నారు కదా మీరు, రెడ్ కలర్, బ్లూ కలర్, దీనికి నడిపి రివ్యూ కూడా చేశాను, బ్లూ కలర్. ఓకే, అండ్ గ్రే కలర్, రైట్, అండ్ బ్లాక్ కలర్. ఈ 4 కలర్స్ మనకి షైన్ 100DXలో ఉన్నాయి. తర్వాత ఇంకొక చాలా పెద్ద బెనిఫిట్ షైన్ 100DXలో ఏంటంటే ఈ వేరే బైక్స్లలో అంటే HF Deluxeలో మీకు ఈ ఫీచర్ లేదు. HF Deluxeలో ఓన్లీ 2 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, దీంట్లో 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది. సో దానివల్ల పెద్ద బెనిఫిట్ ఏంది, మనం ఇక్కడ మాట్లాడేది మెయిన్ 100cc బైక్ గురించే అండి. సో ఇప్పుడు మీరు 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అంటే మీ ఇష్టం ప్రకారంగా సెట్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం సాఫ్ట్వేర్ పెట్టుకోవచ్చు, యావరేజ్ పెట్టుకోవచ్చు, హార్డ్ పెట్టుకోవచ్చు, ఇంకా హార్డ్ పెట్టుకోవచ్చు. సో మన పల్లెటూర్లలో ఎవరైతే ఉంటారో మన రైతన్నలు, వాళ్ళు బండ్ల మీద ఎక్కువ సామాన్ క్యారీ చేస్తారు. సో సస్పెన్షన్ మీరు సాఫ్ట్వేర్ సెట్టింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ సామాన్ నా ప్లాటినా మీద తీసుకెళ్ళాను అనుకోండి, దానికి సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంది. ఓకే, సో దానివల్ల బండి ఎక్కువ బౌన్స్ అయ్యి బండి ప్యానల్స్ పాడైపోతాయి. సో మీరు గనక సస్పెన్షన్ షైన్ 100DX హార్డర్ సెట్టింగ్ మీద పెట్టి మీరు దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 2 క్వింటల్ రైస్ తీసుకెళ్ళినా మీకు ఎక్కువ ఇబ్బంది ఏం కాదు. కానీ కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్టాలి. ఓకే, గ్రాబ్ రైల్కి ఒక వెల్డింగ్ చేపించి ఒక ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. సో ఇది ఒక పెద్ద బెనిఫిట్. ఏ బైక్స్కి అయితే అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటుందో వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ మీద పెట్టుకోవచ్చు, ఫ్యామిలీ మ్యాన్ అయితే కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ మీద పెట్టుకోవచ్చు. మీరు బైక్ కమర్షియల్ పర్పసెస్ కోసం వాడితే హార్డర్ సెట్టింగ్ మీద పెట్టుకోవచ్చు. దానివల్ల మీ బండి సస్పెన్షన్ పాడు కాదు, బండి ఫ్రేమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, తర్వాత మనం కనుక చూసుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ ఇస్ టెలిస్కోపిక్. ఓకే, తర్వాత కంఫర్ట్లో మనం కనుక చూసుకుంటే అండి షైన్ 100DXకి స్ప్లెండర్ కన్నా వైడర్ సీట్ ఉంది. దీనివల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది. ఓకే, బేసికల్గా లాంగ్ సీట్ ఉంది బండికి. ఓకే, తర్వాత షైన్ 100DXకి ఇప్పుడు దాదాపు అన్ని బండ్లకు, కానీ నా ప్లాటినాకి లేవండి ట్యూబ్లెస్ టైర్స్. ఓకే, సో షైన్ 100DXకి మనకు ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. ట్యూబ్లెస్ టైర్స్ వల్ల ఉండు బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కడైనా వెళ్తుండ్రు సడన్గా ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది, చాలా ట్యూబ్ టైర్స్ స్పాట్లోనే పంక్చర్ అవుతాయి. ఓకే, ట్యూబ్లెస్ టైర్స్ సడన్గా పంక్చర్ కావు. నా కాడ హోండా CD 110 ఉండే, ఇది హోండా CD 110, ఇట్ ఈస్ ద ఎల్డర్ బ్రదర్ ఆఫ్ షైన్ 100. ఆ బండికి నేను దాదాపు 8 నెలలు ముళ్ళు కుచ్చుకున్నా నడిపిన. ఎన్ని నెలలు? 8 నెలలు. నా కాడ హోండా CB 350 RS కూడా ఉంది, ఇమేజ్లో చూస్తున్నావు కదా. ఆ బండికి కూడా ఒక దాదాపు 4 months ముళ్ళు గుచ్చుకున్నా నడిపిన. ఏంటంటే ఈ బైక్ సడన్గా పంక్చర్ కావు, ట్యూబ్లెస్ టైర్స్ ఉంటే సడన్ పంక్చర్స్ కావు, అండ్ దే ఆర్ వెరీ ఈజీ టు రిపేర్. నా ఇంట్లో నా బండ్ల CB 350 RSకి నేనే రిపేర్ చేసుకుంటాను ట్యూబ్లెస్ టైర్ పంక్చర్. ఓకే, సో సడన్ పంక్చర్స్ కావు, చాలా పెద్ద బెనిఫిట్ ట్యూబ్లెస్ టైర్స్ ఉండడం వల్ల. ప్లస్
మనకి షైన్ 100DXలో ఇంకో పెద్ద బెనిఫిట్ 10 years ఆఫ్ వారంటీ. మీరు కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కడితే 10 years ఆఫ్ వారంటీ వస్తుంది. షోరూంలోనే సర్వీస్ చేయించుకోండి, కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్, ఇబ్బంది ఏముండదు. సర్వీస్ కాస్ట్ కూడా ఈ బండిది లో ఉంటుంది. సో 10 years వారంటీ అంటే ఎక్స్టెండెడ్ తీసుకుంటే 10 years వారంటీ, కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్, మీకు అసలు ఇబ్బందే ఉండదు. తర్వాత మనం గనక చూసుకుంటే అండి, బండి ఇంజన్ విషయంలో మనం గనక మాట్లాడుకుంటే ఓకే, దాదాపు మనకు 100cc ఇంజనే, ఓకే 99cc, కానీ చాలా స్మూత్, చాలా రిఫైన్డ్. పవర్ అంత లేదు, కానీ ఒక 100cc బైక్ మెయిన్ ఒక మనిషి కొనడు వల్ల వెనక రీజన్ ఏంటంటే మైలేజ్. ఇది దీంట్లో ఉంటుంది. హోండా షైన్ 100DXది గేర్ అప్డేట్ అని ఒక ఛానల్ ఉంది, అతను చాలా జెన్యూన్ మైలేజ్ టెస్ట్స్ చేస్తాడు. సో రెండు 100cc బైక్స్ దే రీచ్డ్ ద మైలేజ్ ఆఫ్ 70 ఇన్ సిటీ, తక్కువ ట్రాఫిక్ ఉన్న సిటీలా 70 మైలేజ్ వచ్చిన రెండు బండ్లు ఉన్నాయి, ప్లాటినా 100 అండ్ షైన్ 100DX. ఓకే, సో మనకి ఎక్కువ మైలేజ్, ఓకే, ప్లస్ తక్కువ పెట్రోల్ మెయింటైన్ చేసినా ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఈ బైక్కి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వస్తుంది, ఓకే, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. తర్వాత మనం కనుక చూసుకుంటే ఒక చిన్న డ్రాబ్యాక్ ఈ బైక్లో ఏంటంటే అండి, మనకి USB ఛార్జింగ్ రాదు, అదొక్కటే డ్రాబ్యాక్. ఓకే, ఇప్పుడు ఆల్ టైమ్ హెడ్ ల్యాంప్ ఆన్ అన్ని బండ్లకు వస్తుంది. దీంట్లో మనకి LED ల్యాంప్ రాదు, కానీ ఫోకస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఓకే, తర్వాత మనం కనుక చూసుకుంటే బండికి మీరు ఇమేజ్లలో చూసినట్టు డిజిటల్ మీటర్ వస్తుంది. నా ప్లాటినాకి డిజిటల్ మీటర్ లేదు, అసలు ఫ్యూల్, స్పీడ్, ఓడోమీటర్ తప్ప వేరే ఫీచర్స్ లేవు. ఓకే, సో ఈ బండ్ల మనకు డిజిటల్ మీటర్ వస్తుంది, దాంట్లో ఈకో ఇండికేటర్ ఉంది. ఫస్ట్ ఒక గ్రీన్ లైట్ వస్తుంది. మీరు ఈకో స్పీడ్లో నడిపితే చాలా అంటే చాలా మంచి మైలేజ్ వస్తుంది హోండా షైన్ 100DXకి. అదే ఫీచర్ మీకు బేసికల్గా మనకి స్ప్లెండర్లో లేదు. ఓకే, ప్లస్ ఎంత రేంజ్ మీ బండి ఉన్న పెట్రోల్లో ఎంత దూరం దాకా నడుస్తుందో అది చూపెడుతుంది. చాలా పెద్ద బెనిఫిట్ షైన్ 100DXకి. ప్లస్ యావరేజ్ మైలేజ్ చూపెడుతుంది, రియల్ టైమ్ మైలేజ్ చూపెడుతుంది. రెండు చాలా మంచి ఫీచర్స్. ఒక 100cc బైక్లో ఇలాంటి ఫీచర్స్ ఉండడు, ఇట్స్ గ్రేట్. తర్వాత మనకు క్లాక్ వస్తుంది. ఓకే, క్లాక్ వచ్చడం వల్ల బెనిఫిట్ ఏంది, మీకు టైం చూసే అవసరం లేదు, మీటర్లోనే టైం డిస్ప్లే అవుతుంది. తర్వాత లైవ్ మైలేజ్, ఓకే, తర్వాత యావరేజ్ మైలేజ్ అయితే చెప్పేశాను. సర్వీస్ అలర్ట్, ఎప్పుడైతే మీ బండికి మీరు సర్వీస్ చేపియాలో అది తప్పకుండా డిస్ప్లే చేస్తుంది. ఈకో ఇండికేటర్ అయితే మనం చూసుకున్నాం. ప్లస్ ఈ బండికి ఏంటంటే వైజార్ మీద ఒక క్రోమ్ స్ట్రైప్, అంటే లిటరల్గా స్ట్రిప్ అనొచ్చు మనం, అది వస్తుంది. దానివల్ల లుక్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ప్లస్ ఈ బండిలో పెయింట్ క్వాలిటీ చాలా ప్రీమియం ఉంది. క్లోజ్డ్ చైన్ కవర్ వస్తుంది, దానివల్ల ఎలాంటి వెదర్లో మీరు నడిపినా మీ బండి చైన్ అనేది ప్రొటెక్టెడ్ ఉంటుంది. తర్వాత ఇంకొక 2 ఫీచర్స్ అండి, ట్రిప్ మీటర్, 2 ట్రిప్ మీటర్స్ వస్తాయి బండిలో, నా ప్లాటినాలో రావు. డిస్టెన్స్ టు ఎంటీ అంటే ఉన్న పెట్రోల్లో ఎంత నడుపుతుందో అది కూడా చెప్తుంది. సో నేను నిజంగా చెప్తున్నాను కదా, నేను April 2025లో నా ప్లాటినా కొన్నాను 90,000 ఆన్ రోడ్. ఇప్పుడు షైన్ 100 ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు వరంగల్లో దాదాపు 85,000 to 86,000 ఉందండి, విత్ యాక్సెసరీస్ అన్నీ కలిపేసి 85,000 to 86,000. సో ఒకవేళ నేను ప్లాటినా కొనేటప్పుడు ఈ బండి కనుక మార్కెట్లో ఉంటే నేను తప్పకుండా ఇదే బండి కొనేదండి. బికాజ్ ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి నా ప్లాటినాలో, అంతేం లేవు. జస్ట్ ఒక USB ఛార్జర్ ఎక్కువ ఉంది, ట్యాంక్ ఒక 1 లీటర్ పెద్దగా ఉంది, కంఫర్ట్లో కూడా అంటే అడ్జస్టబుల్ సస్పెన్షన్ అంటే ఇదే బెటర్ కదా. సో నా వీడియో ఎవరైతే చూస్తుండ్రో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ప్లస్ మీరు కనుక ఒక బెస్ట్ 100cc బైక్ బడ్జెట్లో కొనాలంటే షైన్ ఓన్లీ 1 బైక్, ఈ వీడియో ఈజ్ ఓన్లీ అబౌట్ 1 బైక్ అండి, దీంట్లో పెద్ద కంపారిజన్ చేసేదేమీ లేదు. సో ముందు మనకి 130mm డ్రమ్, ఓకే, వెనుక 110mm డ్రమ్, బ్రేకింగ్ చాలా బాగుంది. నేను ఈ బైక్ది నా ప్రీవియస్ వీడియోస్లలో మీరు వెళ్ళి చూడండి, బ్రేకింగ్ టెస్ట్ కూడా చేశాను, చాలా మంచిగా ఉంది బ్రేకింగ్. సో ఒకవేళ మీకు బెస్ట్ 100cc బైక్, ఎందుకంటే ప్రతి యాంగిల్ నుండి అడ్జస్టబుల్ సస్పెన్షన్, రీఫైన్డ్ ఇంజన్, మైలేజ్, మీటర్లో ఉన్న ఫీచర్స్, బ్రేకింగ్ పరంగా, ఇంకొకటి ఏంటంటే మనకి ఈ బండ్ల పిస్టన్ కూలింగ్ జెట్ కూడా ఉంది, అది వేరే బండ్లలో ఉండదు. సో ఎక్కువ ఇంజన్ లైఫ్ అనేది ఈ బండికే ఉంటుంది, ప్లస్ 10 years వారంటీ. ఇవన్నీ కలిపేస్తే మనకి హోండా షైన్ 100 ఈజ్ ది బెస్ట్ 100cc బైక్
ఒకవేళ మీకు వేరే బండ్లు కొనాలన్నా మీరు కొనచ్చు, అవి నేను వేస్ట్ అని అస్సలు చెప్పడం లేదు. కానీ నా ఒపీనియన్లో నేను ఫిల్టరేషన్ చేసిన బైక్స్లల్లా నాకు పర్సనల్గా ఇదే బండి ఎక్కువ నచ్చింది. సో ద విన్నర్ ఇన్ మై ఒపీనియన్ ఇన్ 100cc బైక్. ప్లస్ ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, తక్కువ ఫ్యూల్ మెయింటైన్ చేసేడు వల్ల ఫ్యూల్ పంప్స్ పాడవుతాయి. ఒకవేళ ఊకే పాడైతే షోరూమ్లో లేరు. దీనికి మీరు జస్ట్ 1 లీటర్ పెట్రోల్ మెయింటైన్ చేసినా మీ ఫ్యూల్ పంప్ అనేది పాడు కాదు. సో ఇన్ని రీజన్స్ నేను చెప్తున్నాను. మీటర్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, మనకి 85,000 to 86,000 రూపీస్ ఆన్ రోడ్. సో కొంటే నా ప్రకారంగా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా యూ కెన్ బై ది హోండా షైన్ 100DX. లేదు అంటే మీరు వేరే బైక్స్ కూడా కొనొచ్చు. కానీ నా ఒపీనియన్లో దిస్ ఈజ్ ది బెస్ట్ బైక్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. Goodbye, God bless you and ride safe and always wear a helmet. మనం ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఏ హెల్మెట్స్ కొనాలా. వెల్, యాక్సెస్ డ్రేకెన్ సిరీస్ ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో వస్తాయి. లేదు అంటే ఎంటీ హెల్మెట్స్ కూడా చాలా బాగుంటాయి, ఇగ్నైట్ హెల్మెట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ వీడియో ఏం స్పాన్సర్డ్ కాదండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. గుడ్ బై, టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంకొకటి చెప్పుడు మర్చిపోయానండి. ఓకే, నా ప్లాటినాలో ఇంజిన్ స్టాలింగ్ ఇష్యూ అనేది వస్తుంది. అంటే ట్రాఫిక్లో సడన్గా ఆఫ్ అయిపోడు, ఊకే బండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మొన్న కూడా ఒక 2 times అయిందంటే ఈ వీక్లో. ఓకే, 2 times అయింది అలా ట్రాఫిక్లో. హాండాలో అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు అస్సలకి రావన్నమాట. దట్ ఈస్ వై ఆల్వేస్ గివ్ ప్రిఫరెన్స్ టువర్డ్స్ హాండా అండి.